లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ప్రేమైన వాళ్ళారా, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము అనేకులము ఎట్లున్నామంటే వాక్యానుసారంగా చూస్తే అవిధేయులమైనాం. ఎట్లా అవిధేయులమైనాం అంటే ఆదాము తప్పిపోయిన కారణాన ఆదాములో మనం అందరం కూడా అవిధేయులుగా అయినాం. అవిధేయత అనే మాట ఏం చూపిస్తుందంటే దేవుని మాట, దేవుడు ఏదైతే సెలవిస్తూ వచ్చినాడో దానికి లోబడి ఉండకపోవడం. అంటే బైబిల్ గ్రంథం అంతా చూసినట్టయితే దేవుడు ఏం చెప్తున్నాడు, ప్రాథమికంగా ఆలోచన చేస్తే పాపానికి దూరంగా ఉండని చెప్తాడు. మొట్టమొదట పాపము అనేది నీ దగ్గర లేకుండా చూసుకో అంటాడు. పాపం లేకుండా ఉండడం అంటే శరీర కార్యములు చాలా స్పష్టమైనవి. గలతీ పత్రికలో రాసి ఉన్నాయి, మా మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనంలో రాసి ఉన్నాయి, ప్రకటన 21:8లో రాసి ఉన్నాయి. ఇట్లా చాలా చోట చాలా సంగతులు రాసి ఉన్నాయి. ఫిలిప్పీ పత్రికలో కూడా కొన్ని రాసి ఉన్నాయి. వీటన్నిటినీ ఏమంటే శరీర కార్యములు అంటారు. శరీరం ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా మనల్ని తొందరపాటు అంటే గర్వం వైపు, లేకుంటే అహంకారం వైపు, ఇంకోటి పగ వైపు, ఇంకోటి అసూయ వైపు, ఇట్లా అది రేపుతూ ఉంటుంది. అయితే బైబిల్లో మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం చేత వాక్యం చేత ఒప్పింపబడి పాపక్షమాపణ పొందుతామో, యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా మనం అప్పగించుకుంటామో అప్పుడు మనం ఏమవుతామంటే నీతిగా మార్చబడతాం అని ఉంది. అయితే ఇక్కడ రోమపత్రిక 6:12-13లో ఒక మాట ఏముందంటే, మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని అంటున్నాడు. అంటే ఇక్కడ అదే ఒకని అవిధేయత ఏం చేస్తుందంటే లోకానికి శాపం తీసుకొచ్చింది. కాబట్టి మీరు ఎట్లుండాలంటే మీ అవయవములను నీతికి సాధనములుగా అప్పగించాలి. అంటే నీతికి సాధనములుగా అన్నప్పుడు ఏమవుతుందంటే వాక్యం ఏం చెప్తుందో అది చేయడమే, ఇంకొకటి చేయడానికి ఆస్కారం లేదు. అయితే యేసుక్రీస్తు ఏం చేసినాడంటే ఒకని అవిధేయత ఎవరంటే ఆదాము అవిధేయత వలన లోకమంతటికి పాపము, శాపము, నరకపు శిక్షకు పాత్రలుగా చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినాడంటే ఆయన విధేయత ఎక్కడుంది? ఫిలిప్పీ 2:6 వచనం ప్రకారం చూస్తే ఆయన మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించి శిలువ మరణం పొంది, అట్లా చూసుకుంటే ఆయన విధేయత చూపిస్తూ వచ్చినాడు. ఏమిటికి? ధర్మశాస్త్రము ఏం చేసిందంటే పాపిని శిక్షించుమంది. అయితే పాపము శిక్ష ఎక్కడ జరిగిందంటే యేసుక్రీస్తులో పాపమునకు శిక్ష విధింపబడ్డది. రోమాలో రాయబడ్డ 4:8-4లో చూస్తే క్రీస్తు మొదటి వచనంలో క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష లేదు అని రాసి 4వ వచనంలో మన పాపములకు క్రీస్తు శరీరమందు శిక్ష విధింపబడ్డది అని రాసింది. ప్రేమైన వాళ్ళారా, ఎప్పుడైతే యేసుక్రీస్తుకు విధేయులవుతామో ఇప్పుడు మనము శరీరముకు కాదు, లోకానికి కాదు, ధర్మశాస్త్రానికి కాదు, కానీ యేసుక్రీస్తుకు మనం విధేయులుగా అవుతామో అప్పుడు మనం ఏమవుతామంటే నీతిమంతులుగా అయ్యే గొప్ప అవకాశం మనకి ఇచ్చినాడు యేసు ప్రభు. ఉదయకాలము మనము విధేయులంగా ఉన్నామా? ఎవరికి? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు అంటే ఎట్లా అంటే వాక్యమే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఈ వాక్యానికి విధేయత చూపించాలి. ఈ వాక్యం చెప్పేదంతా ఏమనిపిస్తుంది అంటే మనం ఇష్టానుసారంగా జీవించడానికి అడ్డుకట్టలు వేసినట్టు ఉంటుంది. చూడొద్దు అని చెప్తుంది. కొన్ని చూడొద్దు లోకంలో, కొన్ని మాట్లాడొద్దు, కొన్ని స్థలంలో ఉండొద్దు, కొన్ని చేయొద్దు అని ఇట్లా చెప్తూ ఉంటుంది. కానీ లోకం ఏం చెప్తుందంటే లోక పద్ధతిని చెప్తుంది. రోమా 12:1-2 ప్రకారం ఏమందంటే ఈ లోకానికి ఒక మర్యాద ఉంది, ఆ మర్యాదను చేయమని చెప్తుంది. ఈ లోకంలో ఇది మర్యాద బ్రదర్, ఇది చేయకపోతే ఎట్లా అని అంటారు. కొంతమంది సేవకులు, పరిచారకులు కూడా వీటిని అనుమతిస్తుంటారు. చనిపోయినప్పుడు సమాధుల కార్యక్రమంలో, లేకుంటే పెళ్లిళ్ళలో, ఇతరమైన ఇల్లు డెడికేషన్లు జరిగినప్పుడు ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తున్నాం అంటే వాక్యానికి వ్యతిరేకంగా చేసినట్టయితే వాక్యం ఏది చెప్తుందో అది మాత్రమే చేసి దేవుని మహిమపరిచే వరమై ఉందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి,
యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నిజమే మేము అనేక సార్లు లోకం నుంచి వేరై జీవించాలని మీ కోరుకున్నప్పటికీ తప్పుతనం దయతో క్షమించండి. వాక్యానికి విధేయులమై తండ్రి యేసుక్రీస్తు నామమును మహిమపరిచి యేసుక్రీస్తునందు శిక్ష లేకుండా మేము జీవించడం కృపణీయమని యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.